నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే, మరోవైపు 2023 డిసెంబర్ 25 తర్వాత వాహనాలపై పడే చలాన్లు 100% చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అయితే డిసెంబర్ 25 తర్వాత కూడా వాహనాల చలాన్లపై రాయితీ ఉంటుందని అందరూ భావించారు. అలా కుదరదని, డిసెంబర్ 25 లోపు వాహనాలపై పడిన చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ప్రస్తుతానికి ట్రాఫిక్ చలాన్ అయితే ఏదైతే గవర్నమెంట్ లోక్ అదాలత్ లో విధించిన చలాన్లు డిస్కౌంట్ ద్విచక్ర వాహనాలు 80% డిస్కౌంట్ వల్ల భారీగా స్పందన వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే 66 కోట్లు వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నారు. అది అఫీషియల్ గా 66 కోట్లు వచ్చిందని చెప్పి తెలియజేశారు. కాకపోతే గతంలో కూడా డిస్కౌంట్ ఇవ్వడంతో ఏదైతే వాహనదారులు ట్రాఫిక్ చలాన్ నుంచి డిస్కౌంట్ ఇవ్వడంతో అప్పుడు కూడా సుమారు ఇంచుమించు ఇంతే వచ్చిందని చెప్పి తెలియజేశారు. ఈ లోక్ అదాలత్ ఇలా డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే అటు జనాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ట్రిపుల్ రైడింగ్ 1000 రూపాయలు 1300 1000 కానీ 1300 కానీ చార్జ్ చేసినా, ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకుండా ర్యాష్ డ్రైవింగ్ అయినా రాంగ్ డ్రైవింగ్ అయినా దేనికైనా సరే చలాన్ విధించే పోలీసులు ఎక్కువ వసూలు చేస్తుండటంతో కట్టుకోలేని పరిస్థితుల్లో చాలా మంది స్టూడెంట్సే కావచ్చు, మరి ఇతర ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ ఇది ఒక వెసులుబాటు అయింది. ఓకే మణికంఠ, మరి ఇప్పటి వరకు అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్నో లక్షల చలాన్లు కూడా పెండింగ్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి 25 తర్వాత, అంటే డిసెంబర్ 25 తర్వాతనే చెల్లించేటువంటి 25 లోపు వరకు ఉన్నటువంటి చలాన్లకు సంబంధించి అయితేనేమో రాయితీ వర్తిస్తుంది. డిసెంబర్ 25 తర్వాత వరకు పడినటువంటి వాళ్ళకి చెల్లించదు అనేటువంటి నిబంధన కూడా విధించినటువంటి అంశం మనం చూడొచ్చు. మరి దీనికి సంబంధించి వాహనదారుల స్పందన ఎలా ఉంది? వాహనదారులు అయితే 25 కాకుండా ఇది లోక్ అదాలత్లో కాకుండా రెగ్యులర్ గా ఉంటే బాగుంటుందని అయితే చెప్తున్నారు. మరి ఆ రెగ్యులర్ గా అయితే బాగుంటుందని చెప్తున్నారు. అదే విధంగా చూస్తుంటే కూడా మరి వాహనదారులు ఇంకా కొంతమంది ఏదైతే ట్రిపుల్ రైడింగ్ ఇంకా చేస్తున్న రేవంత్ రెడ్డి కొత్త గవర్నమెంట్ లో కూడా రేవంత్ రెడ్డి ఆశ్రమంలో కూడా అటు ట్రాఫిక్ పిఎస్ లో కానీ ఏదైనా సరే ట్రాఫిక్ అయితే కొంచెం ఈ గడిచిన ఈ 15 రోజులు 10 రోజులు ఏదైతే ఉందో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా, అంటే ఏ రోడ్లోకి వెళ్ళినా కూడా కిలోమీటర్లు అయితే బాధలు జరుగుతున్నాయి. లేదా అలాంటప్పుడు కూడా ఇది చెంది హెల్మెట్లు తీసినా, అంటే ట్రాఫిక్ లో ఎందుకంటే హెల్మెట్లు తీసినా కూడా కొంతమంది పోలీసులు అయితే దొంగజాటుగా కూడా ఫోటోలు తీయడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇది ఒక అంటే ద్విచక్ర వాహనాలకు 80%, కార్లకి 70% రాయితీ. అదేవిధంగా పెద్ద ట్రక్కులు కానీ బస్సులు కానీ ఉంటే 60%, 50 నుంచి 60% రాయితీ ఇవ్వడం వల్ల అయితే ఇది రెగ్యులర్ గా పెడితే బాగుంటది అని చెప్పేసి తెలియజేశారు. ఓకే మణికంఠ, మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి చలాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎంతవరకు, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి చలాలకు సంబంధించి మనం అనుకుంటే ఎంతవరకు తెలంగాణ గవర్నమెంట్కి ఆదాయం సమకూరే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు దాకా 66 కోట్లు అయితే వచ్చిందని చెప్పి అఫీషియల్ గా చెప్పారు. అంటే డిస్కౌంట్ విధించిన తర్వాత కూడా అంటే 80% రాయితీ ఉన్నప్పుడు 1000 రూపాయలు అంటే ఒక 200 కట్టేవాడు. అంటే డిస్కౌంట్ విధించిన తర్వాత కూడా ఇంత భారీగా 66 కోట్లు వచ్చిందంటే ఒక డిస్కౌంట్ లేకపోతే అది ఇంకెంత వస్తుందో, అసలు ఎన్ని ఒక్కొక్క బండి మీద ఎన్ని చలాన్లు ఉన్నాయని చెప్పి స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టే ఏర్పాట్లు ఉన్నారని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల అటు సందుల్లో కానీ వీధుల్లో తిప్పుతున్నా తప్ప మెయిన్ రోడ్ లో ఏదో కొన్ని బండ్లు ఎక్కని పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే కొన్ని ఏరియాలో కార్డన్ సెర్చ్ ద్వారా అనేక, అంటే ఎటువంటి నెంబర్ ప్లేట్లు కానీ అదేవిధంగా చూసుకుంటే ఆర్సీ లేని లైసెన్స్ లేని బండ్లు కూడా నడుపుతున్నారు. లైసెన్స్ లేని బండ్లు కూడా నడపడం వల్ల కూడా ఇది ఒక మచ్చగా చెప్పుకోవచ్చు. కానీ ఈసారి ఏంటంటే ఖచ్చితంగా ఇదైతే పొడిగింపు ఉంటే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. మరి పొడిగించే అవకాశం మనకు అనిపిస్తుందా? అధికారులకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తే ఈ యొక్క చలాన్ల చెల్లింపు గడువు అయితే పొడిగించేటువంటి అవకాశం మనకు అనిపిస్తుందంటారా మణికంఠ? అంటే ఈ లోక్ అదాలత్ ఏదైతే లోక్ అదాలత్ ఒక 10 నుంచి 15 రోజులు ఉంటే మరి ఈ లోక్ అదాలత్ ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లోనే పెట్టడం జరిగింది. మరి లోక్ అదాలత్ తర్వాత
ఈ వచ్చే స్పందన బట్టి మరిన్ని చేస్తారా లేదా అని కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు తెలియజేస్తుంది. కానీ ఎటువంటి ఇంకా డీటెయిల్స్ అయితే మనకు అందలేదు కానీ. కాకపోతే ఇది పొడిగించే అవకాశం ఉంటే బాగుంటుందని ప్రజల నుంచి కూడా భారీ స్పందన అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మణికంఠ.